విమాన ప్రమాదంలో ₹1,00,00,000 పరిహారం మొహాన కొట్టేస్తే కుదరదు. ఓ భారతీయ కుటుంబానికి కోర్టులో భారీ ఊరట లభించింది. $35.85 మిలియన్ 317 కోట్లు చెల్లించాలని విమాన తయారీ సంస్థ షికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. విమాన తయారీ సంస్థని 6 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. 2019లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం 737 మ్యాక్స్ ప్రమాదానికి గురైంది. బోయింగ్లే ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయి. ఆ ఘటనలో భారతీయ పౌరురాలైన శిఖా గార్గ్ మరణించారు. అప్పుడు ఐక్యరాజ్య సమితిలో కన్సల్టెంట్గా పనిచేస్తున్నామే. యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు నైరోబి వెళ్తుండగా ఆ సమయంలో ఆమె పిహెచ్డీ కూడా చేస్తుంది. భారతీయ సంప్రదాయం అంటే మక్కువ చూపే శిఖ చిరకట్టులోనే విమానం ఎక్కింది. ఆ రోజుల్లో కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. విమానంలో ఇథియోపియాలోని బోలే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూలిపోయింది. దాంట్లో 150 మంది ప్రయాణికులు చనిపోయారు. మార్చిలో ఈ ఘటన జరిగితే దానికి 5 నెలల ముందే ఇండోనేషియాలో మరో విమాన ప్రమాదం కూడా ఎదురైంది. ఈ 2 ఘటనలు కలిపి సుమారు 340 మంది చనిపోయారు. వీటికి సంబంధించిన కేసులో పరిహారం ఇచ్చి చాలా వరకు కేసులు బోయింగ్ పరిష్కరించుకుంది. అయితే ప్రమాదానికి గురైన విమానం మోడల్ డిజైన్లో పలు లోపాలు ఉన్నాయని, అలాగే ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడం విఫలమైందంటూ శిఖా కుటుంబం కోర్టుకెక్కింది. కోర్టులో ఇట్లాంటి దావాలు మరికొన్ని దాఖలైనవి. వీటిలో యుఎన్ వర్కర్ శిఖా గార్గ్ వేసినటువంటి పిటిషన్కి సంబంధించి వాళ్ళ కుటుంబం వేసిన పిటిషన్ మీద తీర్పు వచ్చింది. పరిహారంతో పాటు అన్ని ఖర్చులు కలిపి ఆమె కుటుంబానికి $35.85 మిలియన్ చెల్లించమని షికాగోలోని ఫెడరల్ జ్యూరీ ఈ వారం తీర్పు ఇచ్చింది. ఈ 2 వరుస ప్రమాదాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా 737 మ్యాక్స్ విమానాల కార్యకలాపాలు కూడా నిలిపేశారు. 2020 డిసెంబర్లో మళ్ళీ ఆ కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అవ్వడం కొన్ని క్షణాలను కుప్పకూలినటువంటి నేపథ్యంలో ఇక మరి దీని మీద కూడా ఇట్లా పిటిషన్లు వేస్తారని చూడాలి.